పదుల సంఖ్యలో కోతుల కళేబరాలు, కలుషిత నీటిని ఉపయోగించిన ప్రజలు ఆందోళన, వాటర్ ట్యాంక్ క్లీనింగ్ మరిచిన మున్సిపల్ సిబ్బంది. నాగార్జున సాగర్ లో వెలుగు చూసిన కోతుల మృతి. ఈ సంఘటనలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ప్రజల త్రాగునీటి సరఫరా కోసం జరిగే వాటర్ ట్యాంక్ లో పదుల సంఖ్యలో కోతుల కళేబరాలు బయటపడిన వైనం బుధవారం కలకలం రేపింది. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని విజయ విహార్ సమీపంలో గల వాటర్ ట్యాంక్ పై భాగంలోని రేకులతో గల మూత తెరిచి ఉండటంతో అటువైపు వెళ్లిన కోతులు ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్ లో పడి బయటకు రాలేక అందులోని మరణించినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 20 నుంచి 30 వరకు కోతుల మృతదేహాలు వాటర్ ట్యాంక్ నీటిలో తేలుతూ కనిపించి ప్రజలను ఆశ్చర్యపరిచాయి. కోతులు కుప్పలుగా మృతి చెందడంతో పాటు ఇన్ని రోజులుగా ఆ వాటర్ ట్యాంక్ నుంచి నీరు సరఫరా కావడంతో వాటిని వినియోగించిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది ఇన్ని రోజులుగా వాటర్ ట్యాంక్ వైపు కన్నెత్తి చూడకపోవడంతో పాటు పైభాగంలో గల మూత ఏర్పాటు చేయకపోవడంతో కోతులు పదుల సంఖ్యలో అటువైపు వెళ్లి అందులో పడి మరణించినట్లుగా ప్రజలు వాపోతున్నారు. అయితే బుధవారం వాటర్ ట్యాంక్ లో గల కోతుల కళేబరాలను తీసేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించగా చుట్టుపక్కల ఉన్న మరిన్ని కోతులు వారిపై ఎగబడి దాడి చేసేందుకు ప్రయత్నించాయి. అయినప్పటికీ ఎన్నో ప్రయాసాల కోర్చి మున్సిపల్ సిబ్బంది కోతుల మృతదేహాలను బయటకు తీయగా వాటిని వీక్షించిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.